బంగారీ, ఏంటిది? ఇదేమైనా కొత్త? నాకు తప్ప ఇక్కడ నువ్వు ఎవ్వరికీ నచ్చలేదు. కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా సరే ఎవ్వరూ నీకు సపోర్టుగా నిలబడరు. ఇప్పుడు నీ దగ్గరున్నది రెండే దారులు. ఒకటి, వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు నోరు మూసుకుని వింటూ పోవాలి. లేదా అనుకున్నది సాధించి ధైర్యశాలి అని పేరు తెచ్చుకోవాలి. అందుకు నువ్వు ఎదురించి పోరాడాలి. బంగారీ, నిర్ణయం ఎప్పుడూ నీదే. నాతో రా. బంగారీ, జాన్సమ్మా, నువ్వు ఒకసారి ఫైల్ చూసి సైన్ చేసి. సరే అమ్మా. అమ్మా, అంతా కరెక్ట్గానే ఉంది. సైన్ చెయ్యి. రవి! జాను, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి? జాను, నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పావు, నేను చేసుకున్నాను. ఆ తర్వాత కంపెనీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ నావే అని కదా చెప్పావు. అదే కదా నువ్వు ముందు నుంచి చెప్పిన మాట. నీ ఇష్టానికి డిసిషన్స్ తీసుకుంటున్నట్టయితే ఇంక నేనెందుకు ఇక్కడ? మీ ఇద్దరికీ పెళ్లి చేసింది ఈ కంపెనీని ధారాదత్తం చేయడానికి కాదు రవి. మీరిద్దరూ ఒకటిగా ఉంటూ ఈ కంపెనీని బాగా చూసుకుంటారు అని. నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోలేవు. బంగారీ డెసిషన్ కూడా ముఖ్యం. లేదు జాను, నాకు ఏ పనైనా సరే నాకు సపరేట్గానే ఇవ్వండి. నేను తనతో కలిసి అసలు పని చేయడం కుదరదు. అది నీ ఇష్టం రవి. కానీ బంగారీని పక్కనే పెట్టుకోవడానికి, తీసేయడానికి బంగారీ ఇప్పుడు ఎవరో కాదు, నీ వైఫ్. నీ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే బంగారీ పార్ట్ పూర్తిగా ఉండాలి. అత్తయ్య, అల్లుడికి అది ఇష్టం లేదు అని చెప్తున్నాడు. మరి మీరెందుకు అలా బలవంతం పెడుతున్నారు? జాను, నాకిది అస్సలు నచ్చడం లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా బంగారీ ఇక్కడే ఉంటుంది. ఈ కంపెనీకి ఫేస్గా ఒకప్పుడు ఈ ఝాన్సీ ఉంటూ వచ్చేది. ఆ తర్వాత బంగారీనే. ఆ తర్వాతే నువ్వు. అది ఎవ్వరూ మార్చలేరు. అది మార్చాలి అని దానికి చెమట చిందించాలి. ఊరికే ఏది చేతికొచ్చేది రవి. రవి, ఎల్లుండి శుక్రవారం మన ఇంట్లో తాళి కార్యక్రమం ఉంది. దానికి నువ్వు ప్లాన్ చేసుకో. కుదరదు జాను. కుదరదు అంటూ ఏమీ ఉండదు రవి. ప్లాన్ చేసుకుంటే అవుతుంది, వేరే దారి లేదు. కేడి, శేషు, శుక్రవారం ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి. సరే అమ్మా. రవి, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ ఒక నూలు కదలాడాలంటే కూడా నా అనుమతి కావాలి. నువ్వే అనుకుంటున్నావు
నువ్వు బంగారిని కష్టపెడితే నేను నీ దగ్గరకొచ్చి అడుక్కుని అయ్యో రవి బంగారినొదిలేయ్ నేనేమైనా చేస్తాను అని చెప్పి ఏడుస్తాననుకున్నావా? నేను నిన్ను పెంచిన దాన్ని రవి, నా దగ్గరేనా? నువ్వు తూచంటే పారిపోవడానికి నేనేమీ చిన్నపిల్లని కాదు. బంగారిని పుల్లిలాగా ట్రైన్ చేశాను. తను నిజానికి మాత్రమే లోబడుంటుంది. ఈ జుజుబి ఆటలేవీ నా దగ్గర నడవు. అన్నట్టు మామ, ఆ తాలిదారం మార్చే ఫంక్షన్లో రేయ్, బయటికి పోండ్రా. ఇంతకి మించి మాట్లాడితే నరికేసేలా ఉన్నాడు. ఎందుకురా మావ అంత కోపము? అల్లుడు, ఇలాగే ఉంటే అంతే అల్లుడు, మొత్తం తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 5కి 10కి కూడా నువ్వు తన దగ్గరే చేయి చాచాలే. ఇలాగే వదిలేయకూడదలుడు, తెలివిగా ఉండు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. వస్తానలుడు. ఏం చెయ్యాలి? ఏది ఇంపార్టెంట్? అదా, ఆ, ఇలా ఊరికే అటు ఇటు తిరిగే బదులు ఏదైనా ఐడియా చెప్పరా. నేను ఆలోచిస్తున్నా, ఏం తట్టడం లేదు బ్రో. నిన్ను అడిగాను చూసావా? సరే కానీ ఫస్ట్ వచ్చేసి అనయ్య, శేషు అనయ్య, ఏంటమ్మా? మీ ఇద్దరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? ఏంటా హెల్ప్? రవి బావకి అక్కకి పెళ్లి జరిగిందని చెప్పి మేం చాలా సంతోషంగా ఉన్నాము. కానీ ఈ సంయుక్త మళ్ళీ ఇంటికొచ్చి చాలా ఇరిటేట్ చేస్తుందన్నయ్య. మేము అదే చిరాకులో ఉన్నాం. చండాలం. బంగారు మీద పగ తీర్చుకోవడానికి రవి ముందు వెనుక చూడట్లేదు. ఇంకేంటి? ఏం చెయ్యాలి? అదే అన్నయ్య, దాన్ని చూస్తేనే చిరాకొచ్చేస్తుంది. మనకే ఇలా ఉందే, అక్కకెలా ఉంటుంది చెప్పండి? అన్నయ్య, తననేదో ఒక ప్లాన్ చేసి ఇంటి నుంచి పంపించేయాలి. హ్మ్? హ్మ్. హ్మ్?